హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము హెల్తీగా అలాగే టేస్టీగా ఉండే రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైపోయిన తర్వాత 1 కప్పు రాగి పిండిని వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ రాగి పిండిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 3/4 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కలుపుకుంటూ రవ్వ కూడా మంచిగా వేగేంత వరకు వేయించేసుకోవాలి. రవ్వ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ముందుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసేసుకొని నెయ్యిలో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక 5 నుంచి 6 వరకు కాజు వేసేసుకొని కలుపుకుంటూ కాజును కూడా కాసేపు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన పోపు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బఠానీ వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి. నేనైతే బఠానీని ముందు రోజే నానబెట్టేసుకొని మార్నింగ్ వేసేసుకున్నా. అయితే బఠానీ పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు. బఠానీ వేసేసిన తర్వాత కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ ఈ పచ్చిమిరపకాయలని ఉల్లిపాయలని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ వేసేసుకొని ఇప్పుడు ఉప్మాకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని టమాటాలని మంచిగా నెయ్యిలో మగ్గించుకోవాలి. టమాటాలు ఈ విధంగా మంచిగా మగ్గిపోయిన తర్వాత 4 కప్స్ వరకు వాటర్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ వాటర్ మరగడం స్టార్ట్ అయిపోయింది. వాటర్ మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రాగి పిండిని కొంచెం కొంచెం వేసేసుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఉప్మా పైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉప్మా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకు ఉప్మా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. సాఫ్ట్గా సూపర్గా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉప్మాని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఓకేనండి, ఫైనల్లీ ఇక్కడ రాగి పిండి ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని వేడివేడిగా డైరెక్ట్గా తింటే సూపర్గా ఉంటుందండి. కావాలనుకుంటే పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పల్లి చట్నీ మన ఛానల్లో ఇంతకుముందే అప్లోడ్ చేశానండి నేను. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని పల్లి చట్నీతో పాటు రాగి ఉప్మా ప్రిపేర్ చేసుకొని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఈ రాగి ఉప్మా వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుందండి. ఓకేనండి, రాగి ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.